నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. డాక్టర్స్ డే సందర్భంగా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి డాక్టర్లను సత్కరించిన కూటమి పార్టీ నాయకులు. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసింశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్తో పాటు డాక్టర్ కళ్యాణ్ బాబు, డాక్టర్ బి లోక్నాథ్, డాక్టర్ చక్రధర్, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ సత్యవాణి తదితర వైద్యులను పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా వాసింశెట్టి సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేవుని తర్వాత చేతులెత్తి నమస్కరించేది డాక్టర్కేనని, వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా విపత్కర సమయంలో ఎనలేని సేవలందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రజలు రుణపడి ఉంటారని, అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ పునర్జన్మనిచ్చే వైద్యులను గౌరవించడం కనీస బాధ్యత అన్నారు. మంత్రి సుభాష్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రజలకు ఎలా అందుతాయి అనే దానిపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ఆయన గొప్పతనమని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి కృష్ణ, కంచుమర్తి బాబురావు, పోలిశెట్టి పెదబాబు, గొల్లపల్లి శ్రీనివాసరావు, కవల నానాజీ, నారపరెడ్డి బలరాం, పదం మూర్తి, సత్యవాడ శ్రీహరి పంతులు, ప్రసాద్ తదితర కుటుంబ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు సత్యం గారికి, అలాగే పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, కృష్ణ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి సభ్యునికి కూడా హాస్పిటల్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్కి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉద్దేశంతో ఒక పెద్ద అంకితభావం, సేవాభావం ఇవన్నీ కూడా మాకు ఆదర్శం అవుతుంది. అలాగే ఓ డాక్టర్ అన్నది ఒకటే, దేవుడు అన్న తర్వాత డాక్టర్ అన్న పేరు ప్రాముఖ్యమైందని నా యొక్క అభిప్రాయం. దానికి మేము అందరం కూడా ఏకీభవిస్తాం. మా ఇంట్లో ఒక చిన్న సత్కారం గురువులు చేసుకొని మాకు పర్మిషన్ ఇవ్వాలని మనందరినీ కోరుతాం. సార్ ఒకసారి చూడండి. ఓకే సార్. ఒకసారి మేడం గారు ఇచ్చారు కెమెరా. సార్ వెళ్ళండి. ఓకే మేడం. వైద్యహో నారాయణహరి భగవంతుడి తర్వాత భగవంతుడైనటువంటి మన డాక్టర్ని ఎలా సన్మానించుకోవడం నా దృష్టిగా భావిస్తాను. నాకు అవకాశం భావిస్తాను. ఇంకేంటంటే భగవంతుడు ప్రాణం పోసి ఒక ప్రాణిని బయటకు వదిలితే ఆ ప్రాణాన్ని రక్షించవలసిన బాధ్యత మరో భగవంతుడు, మనకు వైద్యుడు, మన డాక్టర్. అంత మహోత్తరమైన బాధ్యత. కానీ ఇవాళ మనకి మన ప్రపంచంలో, మన బాహ్య ప్రపంచంలో భగవంతుడైతే మనకు కనపడే భగవంతుడు వైద్యుడు. ఎప్పటికీ కూడా మనం చెప్పుకోవాల్సిందే. ఒక ప్రాణాపాయ స్థితిలో మనం హాస్పిటల్కి వస్తే ఆ డాక్టర్ మనకంటే కూడా టెన్షన్లో ఉంటారు. ఆయన ఉద్దేశం ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఆ ప్రాణిని కాపాడాలి, ఆ ప్రాణిని మళ్ళీ బాహ్య ప్రపంచంలో తీసుకురావాలి. ఒక ప్రాణం పోయిందంటే వాళ్ళు అయాంలో వాళ్ళు మనకంటే ఎక్కువ బాధపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు యొక్క బాధ్యతది. భగవంతుడు వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వడం కూడా వాళ్ళ అదృష్టం. దాన్ని మనకి ఇక్కడ మనం ఈ ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం. ఆ బాధ్యతని ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నారు. చాలా నాకు ఆనందం అవుతుంది. ఇప్పుడు ఆర్థికంగా సంపాదించుకోవటం వేరు, ఆర్థికంగా ఏ వ్యవస్థలైనా సంపాదిస్తాం. కానీ ఈ డాక్టర్ వ్యవస్థలో ఉండి డాక్టర్ యొక్క వాళ్ళు రాత్రి పగలు కష్టపడి సూపరింటెండెంట్ గారికి అర్ధరాత్రి కాడ ఫోన్ చేసిన సార్ అంటారు. కారణం ఏంటంటే ఆయన బాధ్యత ప్లస్ ఆయనకున్న ఆదుర్త.
మనం వెళ్ళకపోవటం వల్ల ఒక ప్రాణం పోద్దేమో, మన హాజరవ్వకపోతే ఒక ప్రాణం పోద్దేమో, వాళ్ళ చేతుల్లో లేనిది కూడా అర్జెంటుగా కాకినాడ వెళ్ళండి అని పంపిస్తారు. మన వాళ్ళు అంటారు గెట్టేస్తున్నారని అంటారు. గెట్టేయడం కాదు, బాధ్యత. ఆ ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలని వారి యొక్క ఆతృత. ఈ సందర్భంగా మనందరం కూడా వారికి శిరస్సు ఉంచి నమస్కరించి మనకి అవకాశం ఈ అంతర్జాతీయ వైద్య డాక్టర్స్ యొక్క డే సందర్భంగా మనం సన్మానించాం. డాక్టర్స్ అంటే చాలా గౌరవమైన వృత్తి. ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్స్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత. దేవుడిని ఎలా పూజిస్తామో అంత విధంగానే కూడా డాక్టర్స్ మనం గౌరవించుకోవడం అనేది చాలా అవసరం. చాలా సందర్భాల్లో మా పార్టీ నుంచి చాలా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా స్పందిస్తూ వాళ్ళందరికీ వైద్యం చేయడమే కాకుండా మాకు అనుకూలంగా ఉండేలాగా వాళ్ళని కంగారు పడికి మేము చేస్తామని చెప్పి చేయడం కూడా నిజంగా మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. నిజానికి ఇంకా చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కంటే మన రాజ్యం నియోజకవర్గంలో మన హాస్పిటల్లో మేము గతంలో కోరుకుంటే ఇప్పుడున్న డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ విషయం నేను ప్రాక్టికల్గా కూడా చూడడం జరిగింది. ఒకరోజు మన దొడ్డపేట దగ్గర ఒక డాక్టర్ తిరగబడిపోయిందని తెలిసిన వెంటనే కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎలర్ట్ అయ్యి వాళ్ళు రావడం కోసం వాళ్ళు అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వైద్యం చేయడం, ఆ స్పీడ్ అదంతా కూడా నేను సత్యం గారు కూడా రోజు పర్సనల్గా చూసాం. సుభాష్ గారు కూడా రోజు అక్కడికి వచ్చారు. నిజానికి డాక్టర్లు అంటే దేవుడు, నిజంగా దేవుడు. ప్రతి మనిషికి కూడా దేవుడు కనబడతారో లేదు మనకు తెలియదు. మనం నమ్మకంతో మనం దండం పెడతాం, కానీ మనకు కనబడుతున్న దేవుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ అని చెప్పేసి మనం చెప్పగలరు. ప్రతి వ్యక్తి కూడా అలాంటి వృత్తిలో ఉన్న మీరు సంభావంతో అందరికీ కూడా న్యాయం చేయాలని, అందరికీ కూడా మంచి వైద్యం చేయాలని, మీ కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా ఎప్పుడు కూడా ఆనందంతో ఉండాలని, ఏ సమస్య అయినా వస్తే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో సుభాష్ గారు అందరికీ అనుకూలంగా ఉంటారు. కానీ కాబట్టి మీరు అందరూ వచ్చి తప్పకుండా ఆయన సర్వీస్ని తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మొన్న ఒక సంఘటన మన ప్రవీణ్